నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పేటువంటి విశేషం ఏమిటంటే, సింహరాశి వారికి మరి జూలై మాసంలో 2024వ సంవత్సరం మాస ఫలితం ఎలా ఉంటుందో చెప్తున్నాను. వివరంగా జాగ్రత్తగా వినండి. ప్రస్తుతం ఏంటంటే ప్లానటరీ ట్రాన్సిట్స్ చెప్తాను, అంటే గ్రహ గోచారాలు చెప్తాను. అది ఎలాగ ఉంటుందనంటే, మేషరాశిలోకి వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు స్వక్షేత్రంలో. గురువు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో వృషభ రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇది 1వ తేదీ నాటికి. అయితే రవి శుక్రులు ఇద్దరు కూడా మిథున రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక బుధుడు మాత్రం కర్కాటక రాశిలో ఉన్నాడు. కేతువు కన్యా రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. వక్రస్థితిలో శనైశ్చరుడు కుంభరాశిలోనే ఉన్నాడు. రాహు మాత్రం మీనరాశిలోనే ఉన్నారు. అదే 31వ తేదీ నాటికి, జూలై నాటికి కనుక తీసుకున్నట్టయితే మరి మేషరాశిలో ఎవరు ఉండకుండా ఉంటుంది. వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి కుజగురువులు ఇద్దరు కూడా ఉండడం జరుగుతోంది. రవి మాత్రం ఈ యొక్క కర్కాటక రాశిలో ఉండటం, బుధుడు సింహరాశిలో ఉండటం, శుక్రుడు సింహరాశిలో ఉండటం, ఆ తర్వాత కేతువు మాత్రం కన్యా రాశిలో ఉండటం, శనైశ్చరుడు వక్రస్థితిలో కుంభరాశిలోనే స్వక్షేత్రంలో ఉండటం, రాహు మీనరాశిలో ఉండటం అనేది జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అని కనుక మనం చూసుకున్నట్టయితే, ప్రథమార్థం మాత్రం చాలా కఠినంగా సాగుతుంది. ద్వితీయార్థం మాత్రం ఖచ్చితంగా బాగానే ఉంటుంది. ప్రథమార్థం కఠినంగా సాగుతుందంటే ఏ పనులు పూర్తి కావు. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆలస్యంగా ఉంటుంది. ఏదైనా ఒక్కొక్కసారి ఏదైనా పని ప్రారంభించినప్పటికీ కూడా అనవసరంగా ఆగిపోయేటువంటి పరిస్థితులుగా ఏర్పడతాయి. మీరు ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మాత్రం, సత్వరం ప్రారంభించాలనుకుంటే ప్రథమార్థంలో అది జరగదు. ద్వితీయార్థంలో అలాంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా కనపడతాయి. అయితే నూతన వ్యవహారాలు మాత్రం దయచేసి ప్రథమార్థంలో ప్రారంభించకూడదు. మరో విషయం, ఏదైనా ప్రయాణాలు చేయాలనుకుంటే, అది శుభకార్యాలకైతేనేమి, లేకపోతే ఏదైనా విందు వినోదాలకైతేనే, దేనికైనప్పటికీ కూడా ఈ ప్రథమార్థంలో మాత్రం దయచేసి ప్రయాణాలు చేయవద్దండి. ఏదైనా గాయాలు తగిలేటువంటి పరిస్థితి ఉంది. ద్వితీయార్థంలో తప్పకుండా, అంటే 15వ తేదీ తర్వాత మాత్రం మీరు ఆ ప్రయాణాలు పెట్టుకోవాలి. ఆ రకంగా ప్రయాణాలు సుఖవంతంగా చేసుకోవాలి. ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు సింహరాశి వారు మాత్రం సూర్యుడికి నమస్కారం చేయటం, ప్రతిరోజు శివుణ్ణి పూజించటం, ఆదిత్య హృదయం చదవటం, ఇలాంటివి చెయ్యాలి. గజాననుడికి మాత్రం ఖచ్చితంగా గం గణపతియే నమః అని చెప్పి పూజించటం అనేది తప్పనిసరి, అవసరం కూడా. ఎంచేతనంటే రకరకాలైనటువంటి గొడవలు వస్తాయి. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరో విషయం ఏమిటంటే, ఏదైనా మీరు ఒక శుభకార్యాలకో ఎక్కడైనా కాన్ఫరెన్స్కో వెళ్ళినప్పుడు అనవసరమైనటువంటి వాద వివాదాలకి మాత్రం దయచేసి దిగవద్దండి. ఇది ముఖ్యంగా నేను చెప్తుంది రాజకీయ నాయకులకి. ఎంచేతనంటే మీరు ఏదో మంచి కోసమే మాట్లాడతారు, క్షేమం అని మాట్లాడతారు, కానీ ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని మిమ్మల్ని నిందించేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడవచ్చు. ఎంతవరకు వీలైతే అంతవరకు మీ మాటలను తగ్గించండి, వినండి. ఎంతవరకు వినడానికి ప్రయత్నించండి, మాట్లాడడం మాత్రం తగ్గించండి. ఆ రకమైనటువంటి పరిస్థితిలో మీరు మర్యాదను నిలబెట్టుకున్న వాళ్ళు మాత్రం అవుతారు. ఇది ఎక్కడైనా సరే, రాజకీయాల్లోనే మాత్రం, వ్యాపారంలోనైనా సరే, లేకపోతే ఏదైనా ఉద్యోగాల్లోనైనా సరే, మితంగా మాట్లాడండి. ఎక్కువగా వినడానికి ప్రయత్నించండి. విని ఆ తర్వాత అర్థం చేసుకుని ఆ తర్వాత ఒక్క మాట మాత్రమే మాట్లాడండి. ఎక్కువగా దయచేసి వాద వివాదాలకి దయచేసి దిగకండి. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ పని మీద మీకు నిమగ్నత ఉండాల్సిందే. ఇక్కడ ఒకవైపు ఒక పని చేస్తూ మరో విధంగా మీ మెంటల్ డైవర్షన్స్ వచ్చినట్టయితే మీరు చాలా ఇబ్బందికి గురి అవుతారు. ముఖ్యంగా డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఎంత జాగ్రత్తగా మీరు మీ యొక్క పని మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే అంత మంచిది. లేకపోతే మీరు అపనిందల పాలయ్యేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. తర్వాత కాలంలో మీకు ఆ అవకాశాలు ఖచ్చితంగా చిక్కుతాయి. పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు సాగించవచ్చు. మీకు కావాల్సినటువంటి మ్యాచెస్ కూడా దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నూతన స్నేహితులు మాత్రం ఏర్పడినప్పుడు ఒకసారి వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు స్నేహితులు అయ్యారు, ఇదంతా ఆలోచించి మాత్రమే మీరు వాళ్ళతో ప్రయాణం సాగించండి. లేకపోతే మాత్రం వాళ్ళు మిమ్మల్ని దెబ్బతీసేటువంటి ప్రమాదం ఉంది. వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే పెద్దలను గౌరవించడానికి ప్రయత్నించండి. ప్రయత్నం కాదు, పెద్దలను గౌరవించాల్సిందే, గురువులను గౌరవించాల్సిందే. ఇంకా సింహరాశి వాళ్ళు ఏమిటనంటే, ప్రతిదానికి వీళ్ళకి కొంచెం ఈగో ఉంటుంది.
ఒక అహం ఉంటుంది. ఆ అహాన్ని మాత్రం డౌన్ టు ఎర్త్గా మార్చండి, లేకపోతే మాత్రం బాగా చిక్కుల్లో పడతారు. గత ఇంత ముందు రోజుల్లో గతంలో ఏం జరిగింది పక్కన పడేసి ఇక రాబోయే కాలంలో ఎంతవరకు వీలైతే సామరస్య భావంతో మెదడడానికి ప్రయత్నించండి. అనవసరమైనటువంటి ఆ ఆగ్రహవేశాలు, ఆ ఉగ్రస్వరూపాలు అక్కర్లేదు. ఇంట్లో గృహ వాతావరణం ప్రశాంతంగా, చల్లగా, హాయిగా, నిండుదనంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఇకపోతే భార్యాభర్తల మధ్యన మాత్రం వాద వివాదాలు ఉండకుండా చూసుకోండి. ఎంచేతంటే చిన్న చిన్న విషయాలకి వాద వివాదాలు ఈ రోజుల్లో వస్తున్నాయి కాబట్టి, మరీ ముఖ్యంగా యూత్లో అనేక ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకుని ఒకరు తగ్గినా ఒకరు ఎక్కువైనా అలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు కనుక ప్రేమ అభిమానాలతో కనుక ముందుకు నడిచినట్లయితే తప్పకుండా సింహరాశి వాళ్ళు ఈ యొక్క పెళ్ళిని నిలబెట్టుకుంటారు. పిల్లలకి బాగుంటుంది, పెద్దలకి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి, అద్భుతంగా జీవితాన్ని అనుభవించండి. ఏది ఏమైనా ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవాల్సింది. ఎందుకు? కారణం ఏంటంటే మీకు సప్తమంలో శనైశ్వరుడు ఉన్నాడు కాబట్టి, శనైశ్వరుడికి ఈ యొక్క సింహరాశి అనేది శత్రుక్షేత్రం కాబట్టి ఆయన దృష్టి మీ పైన పడుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా మాత్రం వదిలిపెట్టకండి. పొద్దున్న లేవగానే రాత్రి పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసా మాత్రం తూచా తప్పకుండా చదవండి. నేను మరోసారి చెప్తున్నాను, జాగ్రత్త పడండి. ఆ విధంగా మీరు మెదిలినట్టయితే ఏ ఆటంకాలు మీకు కలవు, అన్ని రకాలుగా ఫలితాలు బాగుంటాయి, అద్భుతంగా ఉంటారు. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.